వెల్కమ్ టు T6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నేతలంతా జూబ్లీ హిల్స్ దగ్గర నేనంతా ఉన్నాం. చాలా సందడి అన్ని పార్టీలు, చిన్న చితక పార్టీలు మొదలుకుంటే, కుల సంఘాలను మొదలుకుంటే, రైతు సంఘాలను మొదలుకుంటే, విద్యార్థి సంఘాలను మొదలుకుంటే, మాల సంఘాలను మొదలుకుంటే, రాజకీయ పార్టీలను మొదలుకుంటే, ఇవాళ అందరం కూడా నేను అక్కడే ఉన్నాం. చివరి రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిపేవరిది అనే దాని మీద ఇవాళ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల వాతావరణం కాడ మేము కలిసిన వివిధ సంఘాలన్నింటినీ, అంటే అది విద్యార్థి సంఘాలు కావచ్చు, ముఖ్యంగా గ్రూప్ 1 విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే వర్గీకరణ విషయంలో నష్టపోయిన మాలలు, అంతేకాకుండా RRR విషయంలో నష్టపోయిన రైతులు, అలాగే అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇట్లా అన్ని సంఘాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓటమి చూడాలి అని చెప్పేసి మేజర్గా అక్కడ చర్చ జరుగుతుంది. అందుకే ఒక దాదాపుగా 100 నుండి 120 వరకు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడించండి అనే నినాదంతో ఇవాళ వాళ్ళు అక్కడ నామినేషన్లు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు గ్రూప్ 1 విద్యార్థులు అయితే చాలా తీవ్రమైన ఇవాళ ఆవేదనలో ఉన్నారు. వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరే గ్రూప్ 1 ఉద్యోగాలు నింపినప్పటికీ కూడా దానిలో ఇంకా పెద్ద స్కామే జరిగింది అనేది ఒక ఆరోపణ. దాదాపుగా ఒక 300 పోస్టులు ఒక్కొక్కరికి ₹1 చొప్పున అమ్ముకున్నారని చెప్పేసి ఇవాళ ఆ ఆరోపణ ఉంది. ఆ ఆరోపణలో నిజం కూడా ఉందని పేపర్లలో కొంత లీక్ కూడా జరిగింది, సోషల్ మీడియాలో లీక్ కూడా జరిగింది. సో ఆ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నష్టపోయిన వాళ్ళంతే మేజర్గా. ఎందుకంటే అగ్రవర్ణాలకు మేలే జరిగింది ఈడబ్ల్యూఎస్ వల్ల, అలాగే జియో 29 వల్ల కూడా మేలే జరిగింది వాళ్ళకి. సో కాబట్టి ఇవాళ అగ్రవర్ణాలకు బాగానే మేలు జరిగింది, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎక్కువ అన్యాయం జరిగింది, విద్యార్థులకు అనే దాంట్లో, నిరుద్యోగులకు అనే దాంట్లో. సో దాంట్లో ఏంటంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆరోపణ తప్పు చేసిందా అని మనం చర్చించుకుంటే, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, గ్రూప్ 1 నింపుతానని ఇవ్వలేదు. వాళ్ళ నినాదం చూస్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన నినాదం ఒక కాంగ్రెస్ నోడిద్దామని నినాదం ఏదైతుందో అది తప్పు అని నేను అంటున్నాను. ఒక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని గాను, అలాగే వీళ్ళ ఉద్యమాన్ని మొదటి నుండి బలపరుస్తున్న వాడి గాను, అంతేకాకుండా తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడిన వాడిని గాను, ఇవాళ అది కాంగ్రెస్ అయినా, అది బీఆర్ఎస్ అయినా, అది బీజేపీ అయినా బహుజన ద్రోహ పార్టీలు అని చెప్పి నేను మొదటి నుండి చెప్తున్నాను. బహుజన విద్యార్థుల ద్రోహులు, బహుజన రైతుల ద్రోహులు, మహిళల ద్రోహులు, బహుజన కార్మికుల ద్రోహులు, కర్షకుల ద్రోహులు, అన్ని రకాల దోపిడీ, పీడనకు గురి చేస్తూ ఆ సమాజాన్ని పిప్పి చేస్తూ అనేక ఉచిత పథకాల పేరు మీద మోసం చేస్తూ ఇవాళ అధికారాన్ని సాధించుకుంటున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సో ఈ 3 పార్టీలను ఓడగొట్టాలని చెప్పేసి అనాలి. కానీ గ్రూప్ 1 అభ్యర్థులు కేవలము వీళ్ళని మాత్రమే, అది కాంగ్రెస్ను మాత్రమే ఓడగొట్టండి అని అనడం అనే దాని వెనుక వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపించాలి అనే ఒక కుట్ర దాగి ఉందనేది విమర్శకుల వాదన. ముఖ్యంగా చాలామంది నాతో కూడా మాట్లాడుతున్న క్రమంలో చెప్తున్న విషయం ఏంటంటే, గ్రూప్ 1 విద్యార్థులు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని కొనేసింది, వాళ్ళని అందుకే వాళ్ళు కాంగ్రెస్ ఓడిద్దామన్నారు. మరి అంతకుముందు మరి బీఆర్ఎస్ ఓడిద్దామని తిరిగిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ఓడిద్దామంటారు, రేపు ఇంకోరిని ఓడిద్దామంటారు. ఇదే పని వీళ్ళది. వాళ్ళు గెలవాలనే కార్యక్రమం పెట్టుకోవాలి, కానీ కాంగ్రెస్ను మాత్రమే ఓడిద్దామంటే ఏంటి అర్థం అని చెప్పేసి ఇవాళ విమర్శిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దానికి గ్రూప్ 1 లీడర్లు సమాధానం చెప్పాలా? సో అక్కడ ఆ విషయాన్ని బట్టి చూసుకుంటే గ్రూప్ 1 విద్యార్థులు వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు RRR పేరు మీద కూడా విపరీతమైన భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. వాళ్ళకు కాంపన్సేషన్ లేదు. అలాగే ఇవాళ అంత పేదల భూములే, బీసీ, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో ఇవాళ 1,00,000 కోట్లు సంపాదించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ భూముల విషయంలో కూడా తీరని నిర్ణయం చేస్తున్న విషయం ఇవాళ నష్టపోయిన రైతులు చాలా ఆవేదనగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆగ్రహంగా కూడా ఉన్నారు. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ను ఓడించాలని చెప్పేసి ఒక బలమైన పట్టుదలతో ఆడికి వచ్చి నామినేషన్లు వేశారు. ఇంకా ఎవరో చేశారు మాల మహానాడు వాళ్ళు. సో మాల మహానాడు నుండి ఒక 30 మంది దాకా అక్కడ నిన్న నామినేషన్ వేసినట్టుగా ఆ నాయకులు నాతో చెప్పడం జరిగింది. సో ఆ 30 మంది
కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వర్గీకరణ చట్టం కరెక్ట్గా జరగలేదు, అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జరగలేదు, అంతేకాకుండా సరైన డాటా లేదు. ఇంకోటి రోస్టర్ పాయింట్లో కూడా తీరని నియమాలకు జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఇవాళ నిరసనగా ఉండి 30 మేము అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పేసి మేము కంకణ కట్టుకున్నాం సార్ అని చెప్పేసి నిన్న వాళ్ళు మందల భాస్కర్ నేతృత్వంలో వాళ్ళంతా కూడా ఇవాళ నిన్న నామినేషన్స్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రైతులు కానీ అటు నిరుద్యోగులు కానీ ఇంకా చిన్న చిన్న పార్టీల విషయం చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీరని మోసం చేసిందని చెప్పి అంటున్నాయి. బట్ నేనేమంటున్నానంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు, బహుజన సమాజాన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది, భవిష్యత్తులో బీజేపీ కూడా అధికారంలోకి వస్తే చేస్తుంది, అధికారంలో కేంద్రంలో అధికారంలో చేస్తున్నది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ చూసినా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా బహుజన ద్రోహ పార్టీలే. అందుకే గ్రూప్ 1 అభ్యర్థులు నేను ముగ్గురిని గెలిపి ఓడగొట్టాను అని నినాదం ఇవ్వని చెప్పి అడిగినాను. వాళ్ళు కేవలం కాంగ్రెస్నే ఓడగొట్టండి అని ఇచ్చే నినాదంలో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి అనే దాంట్లో కీలకమైన ప్రశ్న, ఎవరికి వాళ్ళు అమ్ముడు పోయారనే దాంట్లో కీలకమైన ప్రశ్న అక్కడ ముందుకు వస్తున్నది. ఇంకా ఇవాళ అనాలిసిస్కి వస్తే ముఖ్యంగా బీఆర్ఎస్కు ఎక్కువ పెచ్చింగ్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ అభ్యర్థి రావడం, బీసీ అభ్యర్థి అక్కడ ఉండడం, ఆ బీసీ యాదవ్ అభ్యర్థి గెలవాలని తపన ఉన్నప్పటికీ బీసీలకు బీసీ ఉద్యమం ఇంత ఉన్నప్పటికీ బీసీల మధ్య అలా ఐక్యత లేని కారణంగా ఇవాళ అక్కడున్న కమ్మోళ్ళంతా కూడా పెట్టుబడిదారులు విపరీతంగా కొనేస్తారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆ కమ్మోళ్ళ చంద్రబాబు పెట్టుబడిదారు యొక్క ఆయన శిష్యుడే. కాబట్టి ఆయన కూడా ఆ బీసీలకు ద్రోహం, ఆయన వైపు బీసీలకు మేలు చేస్తా అంటూనే తీరని ద్రోహం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఈయనను కూడా ఆ యాదవ్ కూడా గెలిపించి ఒడగొట్టి గెలిపించాలని ఏం లేదు ఇంతవరకు. ఎప్పుడు కూడా ఆయనకు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కానీ లేకపోతే ఇంకా ఆయన స్టేట్మెంట్స్ కూడా ఆయనకు అనుకూలంగా ఎక్కడ కూడా లేవు. సో ఆయనను గెలిపించాలనే తపన కూడా లేదు. అదే ఒక రెడ్డి ఉంటే ఆయన చొరుకుదనం వేరే ఉండేది. కానీ ఒక యాదవ్ అయిపోయేసరికి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని తాత ఆయనకు లేదు. ఓడిపోయినా కూడా ఆయనకు పెద్ద నష్టం కాదు, అది వాళ్ళ సీటు కూడా కాదు, అది వాళ్ళ సిట్టింగ్ సీటు కూడా కాదు, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. సో కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడుతో ఇంటర్నల్ కుమ్మక్కైన రేవంత్ రెడ్డి అక్కడున్న చంద్రబాబు కులానికి సంబంధించిన కమ్మ కులానికి సంబంధించిన అభ్యర్థి సునీతను కాదని ఓడగొట్టాలని అనుకోడు రేవంత్ రెడ్డి. సో ఎందుకంటే అంతా కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున భూములు వాళ్ళ బినామీ కమ్మోళ్ళ బినామీ రేవంత్ రెడ్డి. సో కమ్మోళ్ళ బినామీ రేవంత్ రెడ్డి కమ్మోళ్ళను జూబ్లీహిల్స్లో ఓడగొడతాడని నేను అనుకోను. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్లో గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంది టీఆర్ఎస్ కమ్మ అభ్యర్థికి అని నేను అనుకుంటున్నా, నేను భావిస్తున్నా. కారణాలు అనేక ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి, రెండవది స్వయం రేవంత్ రెడ్డి కమ్మోళ్ళ బినామీ కాబట్టి, మూడో అంశము ఏంటంటే సానుభూతి కొంత కూడా పనిచేస్తుంది. సానుభూతి అసలే పనిచేయదని నేను అన్నాను, సానుభూతి కూడా కొంత ఉంటుంది. చనిపోయిన భర్త అకాల మరణం చెందిన కారణంగా ఆ భార్య కొంత సానుభూతి కూడా ప్రజల లోపల ఉంటుంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం కూడా మొత్తం ఆ కుక్కటిపల్లి చుట్టుపక్కల జూబ్లీహిల్స్ చుట్టుపక్కల కీలకంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు విపరీతమైన డబ్బు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఇలా ఆ సీట్ని ఎట్లయినా కాపాడుకోవాలని బీఆర్ఎస్ తపనలో ఉన్నది. సో బీజేపీ కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసినట్టుగా మనం చూసినాం. బీఆర్ఎస్ 0 ఎంపీలను తెచ్చుకొని 8 ఎంపీలను వాళ్ళకి ఇవ్వగలిగిందంటే కేవలం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి. సో కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి బీజేపీ తన ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం ఉన్నది. కాబట్టి ఇంటర్నల్గా కుమ్మక్కై అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ని గెలిపించే ప్రయత్నం కూడా బీజేపీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా కీలకంగా బీజేపీలో ఉన్నాడు, అలయన్స్లో ఉన్నాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి అక్కడ కమ్మ అభ్యర్థిని గెలిపించుకుంటాడు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న కమ్మ భూములు ఇలా కమ్మోళ్ళు ఉండాలి. కాబట్టి ముఖ్యంగా సిటీ అభ్యర్థి కమ్మాయి ఉంటే సిటీ జూబ్లీహిల్స్ చాలా సెంటర్ పాయింట్, అంటే ముఖ్యంగా డబ్బులున్న సినిమా యాక్టర్లు
కోటీశ్వర్లు అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో కాబట్టి ఆ జూబ్లీ హిల్స్, ఆ ఫిలిం నగర్, ఇవన్నీ కూడా చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళే ఉన్నాయి కాబట్టి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో. కాబట్టి ఆ సిటీ సెంటర్లో అయిన జూబ్లీ హిల్స్లో వాళ్ళ కమ్మలను గెలిపించుకుంటే వాళ్ళ యొక్క కమ్మ ఆస్తులన్నీ కూడా కాపాడుకోవచ్చు, కాబట్టి కమ్మ పెట్టుబడులను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక కుట్ర అందులో దాగి ఉంది. కాబట్టి ఆ కుట్రకు ఖచ్చితంగా సహకరిస్తాడు రేవంత్ రెడ్డి అనేది. ఎందుకంటే ఆయన చంద్రబాబు శిష్యుడే కాబట్టి, కమ్మ సామాజిక వర్గం నుండి వాళ్ళ బినామే కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా కుట్రలో భాగం అయితాడు, గెలిపిస్తాడు అని చెప్పేసి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఎక్కువ చూసినా ఒకవైపు సిటీలో, హైదరాబాద్ సిటీలో మొన్న చూసుకుంటే మన జిహెచ్ఎంసీలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా అత్యధిక సీట్లు ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి ఇవాళ దానం నాగేంద్ర కూడా బాగా వ్యతిరేకంగానే ఉన్నాడు కాంగ్రెస్కు, పెద్ద అనుకూలంగా ఏం లేడు. కాబట్టి అక్కడ ముఖ్యంగా ఇవాళ బలమైన లీడర్ ఎవరు కూడా కాంగ్రెస్లో లేడు. కాబట్టి సో నవీన్ యాదవ్ లాంటి వాడు అమయం చెప్పు చేతులు లాంటి అమయం కూడా 2 సార్లుగా పోటీ చేసిన వ్యక్తి. కాబట్టి అక్కడ ముస్లింల ఓటు అంతే కీలకమైన ఓట్లు, బట్ కాంగ్రెస్కు ముస్లింల ఓట్లు పడతాయా అనేది కూడా ఒక చర్చ అనే అంశం. ఎందుకంటే పెద్దగా ముస్లింలకు కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏం లేదు. ఎంఐఎం చెప్పినంత మాత్రాన ముస్లిం అందరూ అక్కడే ఓటేస్తారనే గ్యారంటీ ఏం లేదు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ముస్లింలలో కూడా ఉన్నది. కాబట్టి ఎందుకంటే ముస్లింలకు సంబంధించిన ఏ అంశాలను కూడా కాంగ్రెస్ పరిష్కరించలేదు. ఒక మంత్రిని చేయలేదు ముస్లింలను, ఒక ఎమ్మెల్యేని చేయలేదు ముస్లింలను. కాబట్టి ఎంఐఎం చెప్పినంత మాత్రాన ఇవాళ ముస్లింలు అందరూ వింటారని చెప్పేసి అనుకోలేము. కాబట్టి అట్లా చూసినా సరే బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ స్కోప్ ఉంది, గెలిచే ఆస్కారం ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఒకవైపు. సో మళ్ళీ సిట్టింగ్ వాళ్ళ సీటే సానుభూతి కూడా ఉంటుంది. అనేక అంశాలు, లోకల్ అంశాలు ఉన్నప్పటికీ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు అన్నప్పటికీ కూడా ఈసారి పరిష్కరిస్తాం తప్పకుండా అని చెప్పేస్తున్న హామీలు కావచ్చు, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ మేం చేస్తామనే హామీలు కావచ్చు. ఇవాళ అది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఇవాళ ఒకరిని దింపి ఒకరిని అధికార పార్టీలో అహంకారం ఉంటే దింపేస్తాం, వాళ్ళ ప్రతిపక్షాన్ని అధికారంలో తీసుకొస్తాం. అది సహజంగా జరుగుతున్న పరిణామం. కాబట్టి అక్కడ బీఆర్ఎస్కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. జై భీమ్, జై పోలీ, జై పెరియార్.